దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత? దేవుడు న్యాయవంతుడు. అందరినీ సమానంగా చూస్తాడు. కృపగలిగిన దేవుడు ఆయన. కృపగలిగిన దేవుడు. ఎందుకు ఈరోజు మనం ఇలా ఉండాలి? మన దగ్గరే ఉంది బుద్ధిహీనత, మన దగ్గరే ఉంది బలహీనత, మన దగ్గరే ఉంది లోపం. మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం దిద్దుబాటు చేసుకోవాల్సింది దిద్దుబాటు చేసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నోటి నిండా బూతులు కొంతమందికి. మళ్ళీ ఈ చర్చికి వచ్చి హల్లెలూయా 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 స్తోత్రం. ఇంటికి పోతే నోటి నిండా బూతు. నేను చెబుతున్నా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వ్యక్తివి. మీ నోట ఆశీర్వచనమే ఉచ్చరించండి కానీ శాపవచనాన్ని ఉచ్చరించొద్దని దేవుడు మాట్లాడాడు.